మధ్యలో చేసి ఇలాగ పెత్ర పడింది చేస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇంక ఇక్కడ నేనైతే పూజ సామాన్లు కడుగుతున్నాను. చెల్లి అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉందన్నమాట సునీత. మామూలుగా అయితే ఇంతకుముందు నిమ్మకాయలతోటి ఒక లిక్విడ్ అయితే చేసి పెట్టుకున్నానండి. పాడైపోయిన నిమ్మకాయలతోటి ఒక లిక్విడ్, అది ఆల్రెడీ మనం వీడియోలో కూడా పెట్టేస్తున్నాము. అదైతే ఇప్పటి వరకు చాలా బాగా యూజ్ అయింది. అది అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం పితాంబరం అయితే తెచ్చుకున్నాను. అనుకోకుండా అమ్మ వాళ్ళు వస్తూ మరిన్ని నిమ్మకాయలు అయితే తెచ్చారనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ఉండలేదు, అంటే కొన్ని రోజులు వాడుకున్నాను. ఇంకా తర్వాత మిగిలిపోయినాయి, కొంచెం పాడైపోయి ఉంటే ఇంకా యూట్యూబ్లో అలా సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక వీడియో తగిలింది. సరే అని చెప్పేసి ట్రై చేశాను. నిజంగా అంటే చాలా బాగా వర్క్ అయిందండి. అది నాకు 1 ఇయర్ పైనే వచ్చిందనమాట. నాకు ఆ లిక్విడ్ అనేది 1 ఇయర్ ఇంకా నేను ఎలాంటి పితాంబరం కానీ చింతపండు కానీ వాడలేదు. అదే లిక్విడ్ సరిపోయింది నాకు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి. చాలా తొందరగా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి అనమాట. ఆ వీడియో వీలైతే ఈ వీడియో కిందగా అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, కామెంట్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర కొంచెం ఎప్పుడైనా సరే పాడైపోయిన నిమ్మ కలిగినట్లు ఉంటే ఆ ప్రాసెస్లో చేసి పెట్టుకున్నారంటే యూజ్ అవుతుంది. నేను పూజ సామాన్లు క్లీన్ చేసి ఇచ్చాను. ఈలోగా చెల్లి అయితే పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకునింది. ఆ తర్వాత ఇలా పూజ అయితే స్టార్ట్ చేసింది. పూజ అయితే సింపుల్గా తనకు చేతనైనట్టుగా తనకు తెలిసినట్టుగా చేస్తూ ఉంది. నేను ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నాకు తెలిసినట్టుగా నేనైతే చెప్తున్నాను. ఇక నా వాయిస్ అయితే కొంచెం బాగా జలుబు చేసి గొంతంతా బాగా నచ్చగా ఉందండి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా రోజుల కిందటే అప్లోడ్ అయ్యి ఉండాల్సింది, కానీ నా వాయిస్ బాగాలేదు, బాగా జలుబు చేసి ఒకటే దగ్గనమాట. అందుకని ఇంకా నేను ఇన్ని రోజులు లేట్ చేశాను. ఇప్పుడు పూర్తిగా తగ్గలేదు, కానీ ఇంకెన్ని రోజులు ఆ వీడియోస్ అలా ఫోన్లో ఉంటే ఫోన్ అంతా మెమరీ ఫుల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లోపల దీపం పెట్టేసుకుంది, అలాగే తులసి చెట్టు కాడ కూడా దీపం పెట్టింది. నేను చెప్తున్నాను పక్క నుండి అగరబత్తులు అలా తిప్పేసి తర్వాత చూపించి పెట్టమ్మా అని చెప్పేసి. ఇదనమాట అక్కడ దీపం, తులసి చెట్టు కాడ దీపం పెట్టాలంటే గాల్లో దీపం పెట్టినట్టుగానేనండి. ఇంకా ఏదన్నా పైన ఏదన్నా నేను పెట్టేస్తానమాట, ప్లాస్టిక్ డబ్బా కట్ చేసి ఇంకా అది పెట్టేశాను. దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా ఉంటుంది, గాల్లో ఎక్కువసేపు ఉండదు కదా, అందుకని. దీపం పెట్టిన తర్వాత తనే ప్రసాదం అయితే చేస్తుంది, కొంచెం హల్వా చేస్తుంది అనమాట, రవ్వ కేసరి. ఇంతకు ముందున్న ఇంటి దగ్గర నుంచి అయితే టెంకాయలు తెచ్చుకోవడానికి కూడా తొందరగా వెళ్ళిపోయేదాన్ని, బాగా అలవాటు ఉంది కాబట్టి. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి. అలాగే ఇంతకుముందు ఏంటంటే బయటికి వెళ్ళాలంటే 2-3 టెంకాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటాను పూజ రూమ్లో. వంటలో అవసరమైనా వాడేసుకుంటాను, లేకపోతే పూజకైనా వాడేసుకుంటూ ఉండేదాన్ని. నేను నీట్గా ఉన్న టైంలోనే ముట్టుకునేది అనమాట వాటిని, అట్లా ఉండేది. ఇంక ఇప్పుడు ఏంటంటే స్టోర్ తెచ్చి పెట్టుకోవడానికి కూడా అంతగా అవ్వట్లేదు, నేను బయటికి కూడా అంతగా వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడైతే హల్వా అయితే సునీత చేస్తుంది, చాలా తక్కువ చేస్తుందండి. జస్ట్ ఎవరు తినరు ఇంట్లో, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి అంత పెట్టడం తప్పించి. అందుకని ఒక సైడ్ అయితే కొద్దిగా కడాయిలో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకునింది, మరో పక్కన హాట్ వాటర్ పెట్టేసింది అనమాట. అదే నెయ్యిలో ఇంకా రవ్వ వేసి ఒకసారి వేయించేసి వేడి వేడి వాటర్ అయితే వేసేసింది. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, నార్మల్గా నేను వేయను, ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వేయడం అంతే. పెద్దగా ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయనండి. ఈ విధంగా ఫుడ్ కలరు మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో దానికి 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 3/4 కప్పు షుగర్ సరిపోతుందనమాట. అలా షుగర్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే కొంచెం దగ్గర పడిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపి 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. నిజంగా స్వీట్స్లో ఫాస్ట్గా అయిపోయే ఏమన్నా రెసిపీ ఉంది అంటే అది రవ్వ కేసరి అండి. ఇంకా పోతే కొంచెం ప్రాసెస్ అయినా సరే సింపుల్గా చేసుకునేది రవ్వ లడ్డు. రవ్వతోటి ఒక ఉప్మా తప్పించి ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది, ఏమంటారు? మా ఇంట్లో పిల్లలైతే రవ్వతోటి ఉప్మా చేస్తే అస్సలు తినరండి. రవ్వ లడ్డు కానీ ఇలా కొంచెం కేసరి కానీ ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మా బాబు ఉప్మా అంటే ఆమడ దూరంలో ఉంటారు. ఉప్మా చేసిన రోజు వాడు కళ్ళం బట్టి నీళ్ళు గారుతాయి అనమాట. ఎందుకో మరి కొంచెం కమ్మగానే ఉంటుంది కదా, ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు. ఇలాగనమాట. ఇంకా వేడి వేడి రవ్వ కేసరి అయితే నైవేద్యంగా అమ్మవారి ముందు స్వామివారి ముందు అయితే పెట్టేశామన్నమాట. ఇంకా తర్వాత కర్పూరంతో హారతి అయితే ఇచ్చేస్తుందండి. నేను చెప్తూ ఉంటే తను చేస్తూ ఉంది, అంత తెలియదని కాదులేండి, కాకపోతే ఇంకా రోజు చేయరు కదా, అలవాటు ఉండదు కదా, అందుకనమాట. ఇలా హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే ముగించేసిందండి. ఆ తర్వాత అయితే ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి పార్సిల్ తీసుకొచ్చాను కదా, ఆ పార్సిల్ అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదనమాట.
హారతి మనకు కూడా ఇచ్చేసింది. ముందుగా అయితే హారతి తీసుకుందాం ఆగండి. ఇంకా పార్సిల్ అన్నాను కదా, ఇంటికాడ నుంచి ఏమేమి తెచ్చాను అనేది ఇప్పటివరకు మీతో షేర్ చేసుకోలేదు. అవి షార్ట్స్ కూడా అప్లోడ్ చేద్దామని రకరకాలుగా వీడియో తీశానండి నేను పొలంలో ఉండి. అవన్నీ కూడా అప్లోడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. నేను పూర్తిగా ఏమంటారు రైతు బిడ్డగా మారి వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను షార్ట్స్. బట్ అవైతే అప్లోడ్ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అదనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పార్సిల్ ఓపెన్ చేద్దాము అంటే నేను తినాలి కదా అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి తనైతే సలాడ్ చేసుకుంటుంది అనమాట. పిల్లల కోసం అయితే దోశ అయితే వేసేసి ఇచ్చేసాము. గోధుమ పిండితోటి దోశలండి బాగుంటాయి. ఇది గోధుమ పిండి దోశలు ఏంటంటే ఇటు చట్నీతో తినచ్చు, ఏదైనా మన రైస్కి ఏదైనా కర్రీ చేసుకుంటాం కదా, పప్పు కానీ కర్రీ కానీ అలా కూడా తినేయచ్చు. దేంతో తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక నేనైతే ఈరోజు వంకాయ కర్రీ చేశానండి. టమాటా వంకాయలో శనగపప్పు వేసి చేశాను. చాలా బాగుంటుంది. ఇక పిల్లలకు కూడా అదే ఇచ్చి పంపించేశాను. ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ సలాడ్ అని చెప్పాను కదండి, సలాడ్ చేస్తూ ఉంటే అదైతే అటర్ ఫ్లాప్ అయింది. చూపిస్తా చూడండి, ఎందుకైందో కూడా చూపిస్తాను. ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ తినేసి వెళ్ళారు, మా వారు కూడా తినేసి వెళ్ళారు. ఆ ప్లేట్లలోనే ఇంకా మేము కూడా వడ్డించేసుకుంటున్నాం అనమాట. మార్కెట్లో ఒక 3 కీరా తీసుకొచ్చానండి. 2 బాగానే ఉన్నాయి. ఒకటైతే ఈరోజు సలాడ్ చేసుకుంటుంటే ఫుల్ చేదనమాట. ఎంత చేదుందంటే అంత చేదుంది. ఆ సలాడ్ పక్కన పెట్టేసి తను కూడా దోశలు వేసేసుకొని తినిందనమాట. ఇక్కడ చూసారా జామ పండు తీసుకుందామని చెప్పేసి కిందికి వెళ్ళానండి. అక్కడ చూస్తే ఆయన కాళ్ళు చూసారు కదా ఎంత లావున్నాయో. తనకి 2 అవి రియల్ కాళ్ళు కాదండి, అవి ఏమో ప్లాస్టిక్ అట్లా పెట్టారనమాట. తనకి యాక్సిడెంట్ అయింది, మేబీ లేకపోయి ఉండొచ్చు కాళ్ళు. అలా పెట్టుకొని వచ్చారు. అబ్బా అమ్మ అంటున్నాడు నొప్పికైతే. 1 కిలో తీసుకుందామని వెళ్ళి జాలి పొట్టి నేను 2 కిలోలు తీసుకొని వచ్చాను. అవేమో ఫుల్గా పండిపోయినట్టుగా ఉన్నాయి, ఎక్కువ రోజులు ఉండవు. పైకి వచ్చిన తర్వాత సునీత తిడుతుంది అనమాట. ఈ వీడియో అంతా షూట్ చేస్తున్న విషయం కూడా నాకు తెలియదండి బాబు. వీడియో తీస్తుంది అనుకుంటే నేను చున్నీ అన్న వేసుకొని వెళ్ళేదాన్ని, టవల్ వేసుకొని వెళ్ళాను. తను నాకు తెలియకోకుండా ఇలా వీడియో అయితే షూట్ చేసింది అనమాట. ఇంకా చూడండి నా జుట్టు నేను ఎలా ఉన్నానో అదనమాట. అన్నీ పండిపోయినాయి తెచ్చుకున్నావు ఎందుకు, అది కూడా 2 కిలోలు ఏం చేసుకుంటావు అని చెప్పేసి తిడుతుంది అనమాట. ఇంకేం చేస్తాం. ఇంకా ఈ వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుందబ్బా, కొంచెం ఓపిక తెచ్చుకొని చూసేయండి. మనం అంతేనండి బాబు, ఎవరైనా చూసి కొంచెం జాలీగా అనిపించిందంటే చాలు ఇంకా అలా కొనేస్తూ ఉంటాము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా, వెజిటేబుల్స్ అండి. నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి అని మీతో చెప్తూ ఉన్నాను. కాకపోతే ఫుల్గా ఫ్యాన్ వేసుకున్నాం అనమాట, అందుకని వాయిస్ సరిగ్గా లేదని మ్యూట్ చేసేసాను. ఇక్కడైతే ఇదిగోండి ఈ పైన ఉన్న దాంట్లో మాత్రం గోంగూర తెచ్చానండి. ఒక జిప్పులో గోంగూర, ఒక జిప్పులో మాత్రం మిర్చి. కవర్లుగా పెట్టేస్తే ఎక్కడ పట్టవో అని చెప్పేసి ఇలా డైరెక్ట్గా బ్యాగ్లోనే పోసేసుకొని వచ్చానమాట. ఇవి వచ్చేసి వంకాయలు మాత్రం నేను ఇంకా కవర్లో పెట్టేసుకొని వచ్చాను. కానీ మిగతా అన్ని మాత్రం గోంగూర కూడానండి డైరెక్ట్గా బ్యాగ్లోనే సర్దేసుకొని వచ్చానమాట. అలా పెట్టేసాను. ఇదిగోండి గోంగూర అంతా తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టాను. ఎందుకంటే అది పుల్లలుగా ఉంటుంది కదా, అది కొంచెం క్లీన్ చేసుకోవాలి కాబట్టి. ఇంకా ఇంట్లో అంటే ఇదంతా కూడా పొలంలోదేనండి. గోంగూర నాకు పొలంలో ఉన్న వెజిటేబుల్స్ కొన్ని అయితే అమ్మ పంపించిందనమాట. ఇక మిర్చి అయితే నా ఒక్కదానికి కాదులేండి, చెల్లికి కూడా కొంచెం పంపించాలి. బెంగళూరులో నార్మల్ మిర్చి వీళ్ళకి అంతగా దొరకట్లేదండి, చాలా రేర్గా దొరుకుతున్నాయి. బాగా కారం ఉంటాయి, సన్నగా ఉంటాయి కానీ బాగా ఎక్కువగా కారంగా ఉంటాయి అన్నమాట. అవైతే దొరుకుతున్నాయి కానీ అవి పచ్చడికి అట్లా పనికిరావు. 1, 2 అంటే ఒక 2, 3కి చట్నీ చేసుకుంటే ఒక 2 మిరపకాయలు వేసుకుంటే ఫుల్ కారం వచ్చేస్తుంది. బాగా స్పైస్ తినే వాళ్ళకి కూడా సరిపోద్ది. అంత కారం ఉండే మిర్చి మాత్రమే దొరుకుతుంది అక్కడ. ఎలాగో చెల్లి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంకా రెండో చెల్లికి పంపిద్దామని చెప్పేసి పద్మ కోసం ఇంకా ఇద్దరికనే తీసుకొని వచ్చాను అనమాట. ఇందులో సగం తనకి సగం నాకి పెట్టేసుకుంటాను. వీటితో పాటు అమ్మ ఇంట్లో ఎప్పుడు దోసకాయలు తెచ్చి పొలంలో వేయనండి, దోసకాయలు తెచ్చి పెట్టేసుకుంది. అవి కూడా నాకు పంపించారు. ఇంకంతే ఇగోండి దోసకాయలు. ఇది వచ్చేసి కారం అండి. అమ్మ ఇంట్లో అందరి కోసమని కారం పట్టించిద్ది, నాకు చెల్లికి అమ్మకి అమ్మమ్మకి అందరి కోసం కారం అయితే ఆడించి పెట్టిద్ది. మొన్న వచ్చేటప్పుడు మేము ఇద్దరం మర్చిపోయాం, చెల్లి నేను ఇద్దరం మర్చిపోయి వచ్చాము కారం ఉంది అని చెప్పేసి. మర్చిపోయి వచ్చాము అని చెప్పి అమ్మ అయితే తిట్లు, మీరేమో కారం మర్చిపోయారు, నాకు ఫ్రిడ్జ్ నిండా అయ్యే డబ్బాలు సరిపోయినాయి, నేను ఇంకేమీ పెట్టుకోవడానికి లేదు ఫ్రిడ్జ్లో అని చెప్పేసి తిట్టి పెడుతుంది. అందుకని చెల్లికి నాకు అని చెప్పేసి కారం తీసుకొచ్చాను. చెల్లికి ఫోన్ చేస్తే నాకు కారం ఉంది నాకు వద్దని చెప్పింది. చేసేదేమి లేక ఓ డబ్బాలో పోసి పెట్టేసుకొని ఇంకా అదంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను. ఇక్కడ ఇగోండి ఇవి కూడా గోరుచిక్కుడు పొలంలోవేనండి. మిరప చెట్లలో అక్కడక్కడ వంకాయ చెట్లు లేదంటే ఇట్లా గోరుచిక్కుళ్ళు టమాటాలు నాటుకుంటూ ఉంటారనమాట. అవన్నమాట అవి 2 చెట్లు ఉన్నాయండి గోరుచిక్కుళ్ళు. ఆ 2 చెట్లకి ఇలా నేనైతే కొంచెం ఉంటే కోసేసుకొని వచ్చాను. ఇంకా ఒక సొరకాయ చెట్టు నాటింది అమ్మ. ఒక సొరకాయ చెట్టుకి ఒకటే కాయ కాసింది, నా కోసమేననుకుంటా. ఇంత పెద్దగా ఉన్నా సరే చాలా లేతగా ఉందండి కాయ. ఇదన్నమాట నేను ఇంటికాడ నుంచి తెచ్చిన వెజిటబుల్ మార్కెట్. ఇవన్నీ కూడా మిర్చి ఏంటంటే డైరెక్ట్గా పెడితే ఫ్రిడ్జ్లో అవి అంత స్పేస్ ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని ఇలా తొడమలు తీసి పెట్టేస్తున్నాను. చెల్లికి మాత్రం అలాగే పంపించేస్తాను.
హాట్ వాటర్. ఏంటిది నువ్వు వేసేది? తీసుకునే హాట్ వాటర్ ఓకే. నువ్వు వేసేది ఏంటి? ఈస్ట్. ఇష్టం. ఒక స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. కొంచెం కాలుతున్నాయి అవి వాటర్. మరి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదా? కొంచెం చేయి పెడితే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఓకే. కొంచెం షుగర్ వేసుకుందాం, ఒక స్పూన్. ఓకే. ఒక స్పూన్ షుగర్ వేసుకుని చల్లని నీళ్ళు చేయి పెడితే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఓకే. అప్పుడు ఒక స్పూన్ ఈస్ట్. ఇది డ్రై ఈట్స్ అంటారు, ఇలా ఉండిద్ది. ఓకే. కొంచెం రవ్వగా ఉండిద్ది, బయట దొరికిద్ది. కొంచెం గట్టిగా మాట్లాడితేనే నాలాంటి వాళ్ళకి వినపడేది. ఇవి మొత్తం కలిపేసుకొని ఒక 15 minutes అలా వదిలేద్దాం. కలుపు మరి. అంతే, 15 minutes వదిలేద్దాం. పగలగొట్టు. ఒక 15 minutes పక్కన పెడదాం. మిరపకాయలు తొడమలు తీస్తూ ఉంటే ఈలోగా నేను ఈస్ట్ కలిపేసి పెడతాను. ఆ మధ్య గ్యాప్లో ఈ పని అంతా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పని మధ్యలో ఆపేసి పిజ్జా కోసం అయితే రెడీ చేస్తుంది అనమాట. ఈస్ట్ కలిపేసి పెట్టేసి వచ్చింది. ఈ గ్యాప్లో మాత్రం ఇలా ఫోజులు కొడుతుంది అనమాట, ఆకుకూరలు అమ్ముకుంటున్నాను అని. ఒక పక్క పిజ్జా చేసుకుంటూ మధ్య మధ్యలో ఉండే గ్యాప్లో మాత్రం ఈ వర్క్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో చేసి ఇలాగ పెత్ర పళ్ళింది చేస్తావు. నేను పక్క వెజిటబుల్స్ అన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటే ఇంకా చెల్లి మాత్రం గోంగూరలో పుల్లలు తీస్తూ ఉందన్నమాట. నేనైతే మిర్చి తుడమలు తీస్తున్నాను. 15 minutes తర్వాత చూపిద్దురా. ఇలా చూడు, నురగలాగా ఫామ్ అయింది పైన. ఇలా బాగా పొంగింది కదా. పుల్లటి వాసన కూడా వస్తుంది, అంటే పులిసిపోయిన వాసన, పులిసినట్టుగా. దాని తర్వాత దీంట్లో మైదా వేసుకుందాం. దీంట్లో కొంచెం మైదా, గోధుమ పిండి కూడా కలుపుకోకుండా కూడా చేయొచ్చు, కానీ కొంచెం హెల్త్ కోసం కొంచెం ఓన్లీ గోధుమ పిండితో కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, ఓన్లీ మైదా పిండితో కూడా చేయొచ్చు. కరెక్ట్గా పిజ్జా ఫామ్ కరెక్ట్గా బయట తిన్నట్టు రావాలంటే ఓన్లీ మైదాతోటే చేయాలి. అరకప్పు మైదా, అరకప్పు కూడా వేయలేదు, కొంచెమే గోధుమ పిండి వేసా, మిగతాది మైదా అని. ఓకే. పిండి రెండు కలిసేలాగా జల్లించుకున్నావు కదా. జల్లించి దీని తర్వాత 1.5 కప్ వేస్తున్నా. దాని తర్వాత సాల్ట్ సరిపడేంత దీంట్లోనే వేసుకోవాలి. ఈస్ట్లో సాల్ట్ ఉండదా? తెలియక అడుగుతున్నా. నేను టేస్ట్ చేయాల. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలా? చపాతీ పిండిలాగా కలిపి చూపిస్తా. కొంచెం జోరైంది, కొంచెం పిండి వేసుకో. నీళ్ళు ఎక్కువ పోసాను. పర్లేదులే. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 1-2 రోజులు. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా బేస్ తయారు చేసుకున్న తర్వాత రెడీ బేస్ చేస్తాం కదా, ఆ బేస్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. కొంచెం కాల్చి బయట మనకి ఇన్స్టాంట్ బేస్ కూడా దొరికిద్ది. అందుకే మధ్యాహ్నం అన్నం తినమని చెప్పా. తింటే కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా. నీకంటే అలవాటు కదా, నాకు అలవాటు లేదు కదా మాట్లాడి. పిండి అయితే చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొంచెం మర్దన చేసేసుకొని పిండి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పిండి కొంచెం జోరైందని చెప్పేసి కొంచెం పొడి పిండి వేసుకున్నాం కదండి. ఇలా ఆయిల్ వేసేసి మరొకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలిపితేనే మంచిగా వచ్చింది బేస్. నీట్గా కలిపేసి ఇప్పుడు ఒకవేళ గట్టిగా ఉందనుకో, వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా ఇలా చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఇంకో 45 minutes ఇలాగే పెట్టాలి. ఇది 45 minutes తర్వాత చూద్దాం. ఏం సునీత టమాటాలన్నీ కట్ చేసి పెట్టావు? ఇది
ఇది రెడీ చేసి పెట్టాం కదా బేస్కి, సాస్ కావాలి. సాస్లు ఇంట్లో ఉన్నాయి, మన దగ్గర ఆ సాస్ లేదు. మన దగ్గర ఓన్లీ చిల్లీ సాస్ ఒకటే. పిజ్జా సాస్ వేరే ఉంటుందా? వేరే ఉంటుంది, అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఇది 45 minutes ఉండాలి కదా, ఆ లోపు ఇది రెడీ చేసి పెట్టుకుందాం. ఓకే. ఫస్ట్ ఇలా టమాటాస్ ఒక 3-4 కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇది మొత్తం వేసేసుకుందాం. ఒక చిన్న ఆనియన్, ఒక 4 టమాటాలు తీసుకున్నాం. ఈ సాస్ స్టోర్ ఉంటుందా? ఉండదా? స్టోర్ ఉండిద్ది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండిద్ది. గార్లిక్ వేయవా అందులో? గార్లిక్ తర్వాత వేద్దాం. ఓకే. చేసేది నేనా నువ్వా? డౌట్స్ అడిగాను, సారీ. ఆనియన్, చిన్న ఆనియన్, తర్వాత రెడ్ చిల్లీ, ఇవి కూడా ఉడకబెట్టుకుందాం. వాటర్లో వేసేసి చపాతీ పండించాను, చాలు స్పైసీ సరిపోయింది. ఇవన్నీ వేసేసి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెడదాం. ఇదిగో ఇది ఉడికాక చూపిస్తా. ఇదిగో గార్లిక్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందండి. ఒక 4-5 చిన్న చిన్న గార్లిక్ పీసెస్ని ఈ విధంగా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోగా ముందు మనం టమాటో, ఆనియన్, రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, ఇవైతే బాగా బాయిల్ అయిపోయాయి. పైన వీటిని అయితే టమాటో మీద ఉన్న పీల్ తీసేసి మిక్సీ జార్లాగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం మిక్సీ పట్టేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని, బటర్ ఉంటే బటర్ వేయచ్చు, మన దగ్గర బటర్ లేదు అందుకని ఆయిల్ వేస్తున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. సాస్కి పోపు లాగా ఏం కాదు, పోపు అంటే పోపు కాదు. ఆయిల్ కాగింది కదా, అయిన తర్వాత ఈ చిల్లీ వేసేసుకోవాలి. గార్లిక్ వేయాలి. మిక్సీ పట్టుకున్నా అదంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కదా, ఇప్పుడు కొంచెం షుగర్ వేయాలి. ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి టమాటా టేస్ట్ కారంగా, పుల్లగా, తీయగా కొంచెం ఉడకనిస్తే రెడీ అయిపోయింది. ఓకే. పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ చేద్దాం. పొంగింది కదా, బాగా డబుల్ అయింది కదా, దీన్ని బాగా పొంగింది. ఇంకా చిన్న ముద్దలాగా ఉంది. జేసీ మన వేస్తాడు చూడవా. ఆయిల్ ఉండించుకోకూడదు. ఇక్కడ మీడియం సైజు 3 చపాతీలకి పిండికి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసేసుకొని ఒక చపాతీ పీట మీద కొంచెం కొంచెంగా గోధుమ పిండి, పొడి పిండి చల్లుకుంటూ, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా పర్వాలేదు, పొడి పిండి చల్లుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా, చెప్పాను కదా 3 చపాతీలని, ఆ 3 చపాతీలు ఒకదాని మీద ఒకటి వేస్తే ఎంత మందంగా వస్తాయో అంత మందంగా బేస్ అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ మందం ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ పిజ్జా తిన్న వాళ్ళైతే ఎంత మందంగా ఉందనేది ఆల్రెడీ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. అందులో సరిపడా ఒక చిన్న ప్లేటు, అందులో పట్టేంత ప్లేట్ అయితే తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకుంటుంది. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు సార్? నువ్వు హాస్టల్లో ఉండి ఇవన్నీ చేసుకుంటున్నావా, లేకపోతే మా తెలియకోకుండా ఏమన్నా ఫుడ్ సెంటర్ పెట్టుకున్నావా? నేను కోచింగ్ వెళ్తున్నా. ఏం కోచింగ్కి? చిన్న దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకున్నావా? చూసి ట్రై చేస్తా. చిన్న కోసమా? చిన్న కోసం. ఈడొచ్చి లక్కీ కోసం, జెసీ కోసం. ఓకే. ఇలా చేశాక తోటి ఇలాంటి హోల్స్ లాగా పెట్టుకున్నా. బాగా లెందీ అయిపోతుంది వీడియో తెలుసా, స్లోగా మాట్లాడుతున్నాం మనం. హోల్స్ పెట్టుకొని ఓకే, అంత ఈవెన్గా మంచిగా పై వరకు కుక్ అవ్వడానికి, బేక్ అవ్వడానికి. ఓకే. ఇదిగో ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాస్ అంతా అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ అంతా వేసేద్దాం. ఓకే.
స్పూనేనా చేస్తా. మన స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటే కొంచెం ఎక్కువ సాస్ అనేది వేసుకోవచ్చు కదా. కానీ స్పైసీగానే ఉంది, మిర్చి వేసాం కదా. మిర్చి తక్కువ వేసుకొని దాని తర్వాత సాస్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే మనం సాస్ తయారు చేసేటప్పుడు మిర్చి అనేది కొంచెం తగ్గించుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. మన పిల్లలు కారం కూడా తింటారు కాబట్టి మనం తినే కారాన్ని బట్టి చిల్లీ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పండు మిర్చి అయినా అంటే ఇది మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసాం కదా, పండు మిర్చి కూడా వేయచ్చు. బాగుంది. అంటే ఏమైనా బోండాలకు కూడా తినొచ్చు ఈ సాస్ బాగుంది. దీనిపైన కొంచెం చిల్లీ రెడ్ చిల్లీ సాసా. ఓకే, కొంచెం వేసేద్దాం. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వెజ్ చేస్తున్నాం కదా, ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈస్ట్ వేయకుండా కొంచెం హెల్తీగా మైదా వేయకుండా ట్రై చేద్దాం. దాని తర్వాత ఇదిగో ఇవి మొత్తం తురిమి పెట్టా చిన్న చిన్న పీసెస్గా. చీజా? చీజ్ వేసేద్దాం. ఈవెన్గా పన్నీర్ ముక్కలు అనుకున్న దూరం నుంచి చూసి చీజ్ వేసేసి, చీజ్ మన చీజ్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సైడ్స్కి అంతా కూడా వేసి పిల్లలు చీజ్ ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఓకే, పెట్టుకుందాం. ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నాం? టమాటో, క్యాప్సికమ్, ఆనియన్. మనకి స్వీట్ కార్న్ దొరకలేదు, సో వీటితో అడ్జస్ట్ అవుతాం ఇప్పటికి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి చిన్నగా వేసుకోవచ్చు, తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా లక్కీ వాళ్ళు తినలేరు కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నాం. ఇంకా క్యాప్సికంలోనే ఎల్లో క్యాప్సికమ్ ఉంటాయి కదా, వేసుకోవచ్చు. ఇది బేస్ వరకు అంతా సేమ్, పైన వేసుకునే వెజిటేబుల్స్ మన ఇష్టం, వెజ్ నాన్ వెజ్ అవి మన ఇష్టం. బ్లాక్ కలర్లో కూడా ఏమో పెడతారు బయట, అవి ఏదో పేరు గుర్తురావట్లేదు నాకు. ఇప్పుడు వేసుకున్నాం కదా పైన ఇంకొంచెం. ఫస్ట్ మనం దేంట్లో అయితే ఆ బేస్ అది ఉడికించాలో అది ఫస్ట్ పెట్టుకొని కొంచెంసేపు ముందే ప్రీ హీట్ చేయాలి. ఉప్పు ఒక అడుగున ఉప్పు వేసి అయినా పెట్టచ్చు, లేదంటే ఇలాగైనా పెట్టచ్చు. ఉప్పు ఇసుక వేసి పెట్టచ్చు. దానికి పైన పెట్టడానికి ఈ స్టాండ్ పెడుతున్నాను నేనైతే. ఈ స్టాండ్ లేదు అంటే ఇలాంటి గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలా పెట్టేసి స్టాండ్ లేకపోతే దాని మీద పెట్టచ్చు. ప్రీ హీట్ చేసుకుందాం. అదొక చీజ్ మళ్ళీ ఇలా తురిమేసుకుందాం. ఓకే, గట్టిగాను పడుతుంది ఎక్కువ. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టంగా తింటారులే కానీ పిల్లలు. సైడ్స్ ఫ్రీ హీట్ చేసుకోవడానికి 2 స్టవ్ మీద 2 పెట్టుకుంటే వెంటనే 2 చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి. ఏంటంటే ఇది ఈజీ అంటే అంత ఈజీ కాదు, కొంచెం ప్రాసెస్ ఉండింది. కానీ బయట అంత డబ్బులు పెట్టి తెచ్చుకొని తినడం బదులు ఇలా చేసుకుంటే చేసిన సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. సరే, పిల్లలకి కూడా నెక్స్ట్ టైం ఓన్లీ గోధుమ పిండితో ట్రై చేస్తే హెల్తీగా చేసుకోవచ్చు. బయట అంతంత పిజ్జాలు చాలా ఎక్కువ ఉండేది కదా, అంతకంత కాస్ట్ మనకి మనసు ఒప్పదు చేయడానికి. కానీ పిల్లలు ఎక్కువ బయట ఫుడ్కి ఇష్టపడతారు కదా, ఇలా చేసుకుంటే ఇంట్లో టేస్టీగా ఉండేది. ఓకే, ఇప్పుడు మనం పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా మామూలుగా. ఇప్పుడు బేస్ మనం కొంచెం స్టాక్ ఉంచుకోవాలంటే ఇవి పైన ఏం వేయకుండా ఓన్లీ బేస్ వరకు రెడీ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అంటే స్టాక్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి పైన సాస్ వేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఎప్పటికైతే ఇది లోపల పెట్టేద్దాం. జాగ్రత్త, కాలుతుంది. ఓకేనా? సార్ చూడండి, పెట్టేసాం కదా, ఇలా 15 to 20 minutes ఉంచాలి. దాని తర్వాత చూద్దాం ఎలా వండిద్దాం. ఉడిపోయింది పిజ్జా. ఇప్పుడు తీసి కట్ చేద్దాం. ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు వేడిగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తినేద్దాం. జెస్సీ పిజ్జా ఇందాకటి నుంచి వెయిట్ చేస్తుంది. జెస్సీ ఇంకా అవ్వలేదా టైం ఎప్పుడైంది అని. జెస్సీ పిజ్జా కోసమే చెప్పిన పనులన్నీ చేసింది. 2 days నుంచి డ్రై ఫ్రూట్స్ తినింది,
ఏమనంటే పిజ్జా పెట్టినేమో అని చేసి. అవునా? ఫ్లాక్ సీడ్స్ కూడా తిన్నామంట కదా చేసి, నానబెట్టినవి పాపం. చిప్స్ కూడా తినేది పాపం, అవ్వట్లేదు తినడానికి, కానీ పిజ్జా నచ్చలేదు కానీ పిజ్జా కోసం తిన్నావా? ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ చెప్పనా చేసి, కాకరకాయ జ్యూస్ తాగితే పిజ్జా ఇచ్చిద్దంట. తింటావా చేసి? కాకరకాయ జ్యూస్ తాగుతావా తాగవా? పిజ్జా కావాలా లేకపోతే వద్దా? కావాలైతే జ్యూస్ తాగాలి మరి. ఎవరు వంటలు బాగా చేస్తారు చెప్పు, నేనా మమ్మీనా? చెప్పు. కష్టమే. ఇద్దరు ఒక్కటి చెప్పాలి. ఇద్దరు కాదు, వెనక మెస్సీగా ఉంది, వెజిటేబుల్స్ కావాలి, కరివేపాకు కడిగి ఆడ పెట్టేశాను. చెప్పు. ఎవరు? ఒకటి చెప్పు. నేను అని చెప్తే సరే, నీకు ఒక ఆప్షన్ ఇవ్వనా? 2 ఆప్షన్స్ ఇస్తా, ఓకేనా? నా పేరు చెప్తే కాకరకాయ జ్యూస్ తాగి పిజ్జా తినాలి, చిన్నమ్మ పేరు చెప్తే పిజ్జా తినాలి. వేరే ఆప్షన్ లేకుండా చేయదు కదా. దోశ పిజ్జా చేసింది. దోశ పిజ్జా చేసిందా? దోశ మీద పిజ్జా లాంటి పిజ్జా అంతా వేసేస్తుంది. బాగుంది. నీకు ఇంకా ఏం కావాలి చెప్పు, చేద్దాం. చేస్తాను. చెప్పు, చేస్తా. ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా? సరే, నేను నీకోసం ఇది చేసా కదా, నాకేమి ఇస్తావు చెప్పు. ఆలోచించు. ఏంటి ఆలోచించుకుంటావా? కిడ్స్ బేకింగ్లో వెళ్ళి ఎత్తుకుతుందంట. ఏముంది అక్కడ? మీకు అన్ని మీకు సంబంధించిన బట్టలు, పనికిరాని సామాన్ అంతా ఉన్నాయి ఆ రూమ్లో. అవి నేనేం చేసుకోవాలి? జెస్సీ, అదే కొన్ని ఏంటి? ఇది ఇస్తా గిఫ్ట్ అని చెప్పు. ఇది ఇస్తాం. ఏది ఇస్తాం? ఇవ్వు. ఏది ఇస్తాం? హగ్గు ఉమ్మ, మన అయ్యేగా ఫ్రీగా ఉండయి. ఇంతసేపు కష్టపడి పిజ్జా చేస్తే ఇంకా చల్లగా అయిపోతుంది కానీ తినాను. ఇంకా ఎంతసేపు అయిపోయినా చిన్న మొక్కలు. జెస్సీ డాడీ అప్పుడు చెప్తా. మళ్ళీ తర్వాత ఇంకోటి చేద్దాం. జెస్సీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత. బాగుంది కదా, బయట బేకరీలో తీసుకునేలాగే ఉంది. ఇంకా మనం ఐటమ్స్ మన దగ్గర లేవు కదా, స్వీట్ కార్న్ అవన్నీ లేవు కదా, అవన్నీ వేసుకుంటే అజినోమోటో అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. సరే, ఇప్పటికి ఇలా ట్రై చేసాం. నెక్స్ట్ టైం అన్ని ప్రిపేర్ చేసుకొని, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేసాం కదా. ఇది అనేది ఫుల్గా అంటే సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా చేసుకోవాలనేది బాగుంటుంది. మళ్ళీ పిజ్జా ఇస్తాం. ఇప్పుడు తింటే మళ్ళీ ఎవరేమన్నా జెస్సీ, నిజమే కదా జెస్సీ సేఫ్టీగా. ఎలా ఉంది జెస్సీ? ఎలా ఉంది? బాగుంది. వీడియో తీస్తున్నాను, సేఫ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉండు చాలు. ఉట్టేప్పుడేమో బాగా ఎగురుతావు. ఎలా ఉంది కదా? కానీ అడుగు కొంచెం ఎక్కువసేపు బేక్ అయిందా? హాఫ్ అంటే ఎక్కువసేపు ఉంచావు కదా, అందుకని కొంచెం గట్టిగా ఉంది. నువ్వు 15 మినిట్స్ అని చెప్పావు, నేను 20 మినిట్స్ ఉంచాను. నెక్స్ట్ టైం కొంచెం తక్కువ టైం ఉంచితే సరిపోయింది. ఓకే, టేస్ట్ బాగుంది. టమాటో సాస్ వేస్తాం కదా. జెస్సీ టమాటో సాస్ బాటిల్ కావాలి జెస్సీకి. బాగుంది. ఇది ఇలా వచ్చింది పిజ్జా, ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, ఈజీ అంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు అన్నీ ఎక్కువ తెచ్చేసుకొని స్వీట్ కార్న్ అన్నీ తెచ్చేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా ట్రై చేయండి. బాయ్. నా దాంట్లో మాత్రం వేస్తే అయిపోతావు. వద్దన్నా కూడా నా మ్యాగీలో వేసిన ఎందుకు ఇచ్చాను నేను. జెస్సీ పోసేస్తున్నాను తెలుసా. క్రిస్పీగా ఉంటుంది. దివాన్ మీద ఇంట్లో ఉన్న చెత్త అంతా దాని మీదే ఉంది. ఫ్యాన్ ఉంది కదా, వీడియో సరిగ్గా రావట్లా. సర్లే మరి, బాయ్. బాయ్. లక్కీ ఎలా ఉంది? చెప్పు. అది గట్టిగా ఉంది అడిగిన. చిన్న ఆల్రెడీ చెప్పింది నాన్న, అడిగిన గట్టిగా ఉంది కొంచెం అని. అంటే ఎక్కువసేపు నెక్స్ట్ ఇంకా 2 చేయాలి కదా లక్కీ, 1 కానీ 2 కానీ అవుతుంది. అది నార్మల్ తీద్దాంలే 15 మినిట్స్కి. ఒకసారి తెలిసింది కదా 15 మినిట్స్కి తీద్దాం. సునీత చెప్పింది కానీ నేనే ఉంచే ఎక్కువసేపు. సరే బాయ్. అమ్మోయ్, షెఫ్ చెప్తే వినాలి. ఓకే, ఇప్పుడు దాకా పెళ్ళాం చెప్తే వినాలని డైలాగ్ ఉంది, ఇప్పుడు షెఫ్ చెప్తే కూడా వినాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో ఎవరైనా లైక్ చేయకపోయింటే వచ్చిన లైక్ చేసేయండి. ఇంకా మనం ఈ వీడియో తర్వాత ఆల్రెడీ కప్ కేక్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి, అది ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.